వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. కల్వకుర్తిలో హలో స్పెషల్ ప్రోగ్రామ్. డ్రైవర్ల కళ్లకు ఉచిత చికిత్స, ప్రమాదాలు పూర్తిగా పోగొట్టాలి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో హలో ప్రోగ్రాం కింద ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పటేల్ ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రక్, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కంటి పరీక్ష నిర్వహించారు. అధిక సంఖ్యలో డ్రైవర్లు హోరెత్తించిన రాక్ స్టార్లలో పాల్గొన్నారు. డిఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్లలో దూరదృష్టి, అస్పష్టత దృష్టి, కలర్ బ్లైండ్నెస్ వంటి కంటి సమస్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. వీటిని అరికట్టి రోడ్ల భద్రతను పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. పరీక్షలతో సహా అవసరమైన సూచనలు ఇచ్చి అందరినీ పంపారు. అదేవిధంగా డ్రైవర్లను వెల్దండ సీఏ స్పష్టంగా హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే డెడ్లీ డేంజర్. మద్యం తాగి వాహనం నడిపితే ప్రాణాలు కోల్పోతే అది అతి నేరం. ఎవరు రిస్క్ తీసుకోకండి. రోడ్డు ప్రమాదాలను తగ్గించి డ్రైవర్ల భవిష్యత్తును కాపాడే ఈ చొరవ ప్రశంసనీయం. జిల్లా వ్యాప్తంగా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి, వెల్దండ ఎస్ఎస్ఐ కురుమూర్తి, చారకొండ ఎస్ఐ వీరంబాబుతో సహా వివిధ మండలాల సీఏలు, ఎస్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు జంక్షన్లలో మనకు రెడ్ లైట్ పడుతుంది, రెడ్ కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. చేయకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సంబంధించినవన్నీ మా డిపార్ట్మెంట్ నుంచి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కంటికి సంబంధించినటువంటి మీకు తలెత్తేటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా సార్ వాళ్ళతో అప్రోచ్ అయ్యి చెప్పొచ్చు. అది మనం ఏమనుకుంటాం లేదు, మన కాన్ఫిడెన్స్ పొద్దునే చేసుకొని చెప్పండి. ఇప్పుడు చేయలేదండి, చాలా సందర్భాల్లో చేసింది. చిన్న పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్తూ కూడా మీరు ఇదే పనులు చేస్తుంటారు. చేస్తే మళ్ళీ లేట్ కావడం, తీసుకపోవడం, ఆ సందర్భంలో స్కూల్కి ఎంగేజ్ అయినాయి ఆటోస్ కానీ తప్పు చేస్తున్నారు. డ్రైవింగ్ పెద్దవి కానీ, వెహికల్స్ చిన్నవి కానీ, టూ వీలర్స్ కానీ. సో అలాంటి తప్పు చేయకండి. సార్ ఇంత మంచి చెప్పినాడు. మీకు యాక్సిడెంట్ కేసు వేరు. నెక్స్ట్ మీరు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల వేరే వాళ్ళు చనిపోతే హత్యానేరం కింద పరిగణింపబడుతుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది సార్. మీకు ఖచ్చితంగా అలాంటి కేసులు చేస్తే మీరు ఖచ్చితంగా జైలుకి పోతారు, చాలా ఇబ్బంది పడతారు. ఈ రీజనలైజర్ తో మీరు ఖచ్చితంగా ఊహిస్తే ఖచ్చితంగా టెస్ట్ లో మీరు ఖచ్చితంగా మీకు ఎవిడెన్స్ ఉంటుంది. సో కాబట్టి మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా దీనికి సంబంధించి మన మీ పని రోడ్ల మీద రెగ్యులర్ గా తిరగడమే. మీ వెహికల్స్ ఏదైనా ఆటో కానివ్వండి, లారీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా డేంజర్. మన రీసెంట్ గా మా దగ్గర ఒక కేసు అయింది. బట్ తాగి రాంగ్ రూట్ లో పెద్ద కంటైనర్ వేసుకుని వచ్చి బస్సుకి గుర్తితే బస్సులో ఒక 10 మంది ఇంజూర్డ్ అయ్యారు. తర్వాత పాపం పొద్దున డ్యూటీకి అని బండి మీద పోతున్న అతనికి తగిలి అతను కూడా చనిపోయింది. బండి మీద అతను చనిపోయింది. బస్సులో ఉన్న వాళ్ళకి చాలా మందికి సివియర్ ఇంజరీస్ అయ్యాయి. అంటే తాగి నడపడం వల్ల చూడండి, తాగి నడిపితే ప్రాపర్గా నడపరు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా అనర్థం జరగచ్చు, ప్రాణాలు పోవచ్చు. తెలిసి కూడా తాగడము అనేది ఒక ఇప్పుడు ఆ రకంగా యాక్సిడెంట్ అయ్యారని చనిపోతే ఆ డ్రైవర్ వల్ల ఒకరు చనిపోయారంటే అది హత్య కిందనే ట్రీట్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? దానికి సంబంధించిన కేసు కూడా యాక్సిడెంట్ కేసు కాదు. 304 Part 2 అంటే అది జరుగుతుంది, దీనివల్ల ప్రాణాలు పోవచ్చు అని తెలిసి కూడా చేయడం. అంటే దాదాపు మర్డర్ కేసుతో ఈక్వల్ గా పనిష్మెంట్ ఉంటుంది ఆ కేసులకి. అంటే చాలా మందికి తెలిసి తెలియక కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తారు. మీకు అవేర్నెస్ ఉండాలి డ్రైవర్స్ అందరికి కూడా. ఎందుకంటే తాగి నడపడం వల్ల ఏదైనా ప్రాణం పోయిందనుకోండి ఈ కారణంగా డ్రైవింగ్ వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల, అది హత్య నేరంకి ఈక్వల్ అయిన సెక్షన్ అనేది పెట్టబడుతుంది. ఆ రకంగా పనిష్మెంట్ పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో మన వల్ల ఇంకోటికి నష్టం జరగద్దు. కొన్ని ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఎట్లా బై మిస్టేక్ జరిగేది యాక్సిడెంట్, బై మిస్టేక్ జరగడం యాక్సిడెంట్. కానీ నెగ్లిజెన్స్ అంటే మన ఇంటెన్షనల్ గా చేయడం అనేది నేరం కింద వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మీరు ఎట్టి పరిస్థితిలో డ్రైవింగ్ చేసే క్రమంలో తాగి నడపకూడదని నేను కోరుకుంటున్నాను. మీరే కాదు, మీ తోటి డ్రైవర్స్, మీ ఫ్రెండ్స్, మీ గ్రూప్ ఏదైనా ఉంటే కూడా కనీసం దానికి కట్టుబడి ఉండాలి మీరు. అరే మన డ్రైవర్లు అందరము తాగి నడపడం అనేది నేరం, తాగి నడపద్దు. కండిషన్ మనం సెల్ఫ్ గా పెట్టుకొని మీరు ఆ ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా మా దగ్గర మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓవర్టేకింగ్. మన సింగిల్ రోడ్స్, డివైడర్ లేదు మధ్యలో లేదు కాబట్టి ఓవర్టేక్ చేసే క్రమంలో ఆపోజిట్ వచ్చే వెహికల్ ఇచ్చేస్తుంటారు. ఓవర్టేక్ ఎట్లా చేయాలో, ఏ రకంగా చేయాలో మీకు కూడా తెలుసు.
కానీ కొంచెం ఓపిక ఉండాలి అంతే. ఓపిక లేకుండా తొందర పోవాలన్నా, డ్యూటీ అయిపోవాలన్నా, పని అయిపోవాలని చెప్పేసి కొంచెం అతివేగము, నిర్లక్ష్యం కారణంగా చాలా ప్రాణాలు పోతున్నాయి. చూడండి, ఇప్పుడు ఆటో కానీ, లారీ కానీ, ట్రాక్టర్ కానీ, డీసీఎం కానీ అవతల వెహికల్ ఒక 2 వీలర్ హిట్ చేసినప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి మీకు తెలుసు. మీరు రోడ్ల మీద రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. 2 వీలర్ నుంచి కింద పడ్డాడు, రోడ్డుకు తగిలి హెడ్ ఇంజురీ అయ్యి చాలా మంది ఇమీడియట్ గా చనిపోయిన సందర్భం లేదు. మన రోడ్లు ఏవైతే ఉన్నాయో మీరు ఓవర్టేకింగ్ చేస్తే ఆపోజిట్ లో వచ్చిన వెహికల్ హిట్ చేస్తే చాలా సివియర్ అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకోండి. మెయిన్ ముఖ్యంగా మనం కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా నడిపితే మాక్సిమం మనము రోడ్ యాక్సిడెంట్ ని తగ్గించగలుగుతాం. ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే వన్స్ ఒక ప్రాణం పోయిందంటే వాళ్ళ లైఫ్ రోడ్, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ రోడ్ మీద వచ్చి పడుతుంది. భయానక పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు ఈరోజు మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడ చేశారు. డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి అందరూ కూడా ఉచిత కంటి పరీక్షను మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ తరఫున, అదేవిధంగా తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ ఉద్యోగుల పక్షాన కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా ఉద్యోగ సంఘం నుంచి కూడా కొందరు ఇక్కడ పాల్గొని వాళ్ళకందరికీ సేవాభావంతో మనం ఇక్కడ ఈ రోజంతా కూడా వీళ్ళందరికీ కంటి పరీక్షలు చేస్తాం. గత 15-20 ఏళ్ళుగా కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తుంది. కల్వకుర్తి తాలూకా మొత్తంలో కూడా, అదేవిధంగా ఎవరికైతే వృద్ధులకు కంటి చూపు తక్కువ ఉంటే కూడా వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సమాజ సేవ సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేది అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా మనకు డ్రైవర్లకు కళ్ళు అనేది చాలా ముఖ్యం. వాళ్ళ చేతిలో ఎంతోమంది ప్రయాణికులను తీసుకెళ్తుంటారు కనుక వాళ్ళ చూపును భద్రత గురించి మేము సూచనలు, సలహాలు, అదేవిధంగా వారికి ఏదైనా అద్దాలు అవసరం వాళ్ళకు అద్దాలు రాయడం, వారికి ఏ ఇబ్బందులున్నా మేము ఇక్కడ వాళ్ళకు తెలియజేస్తామని, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పోలీస్ శాఖ వారికి మా లయన్స్ క్లబ్, తెలంగాణ ఎన్జిఓస్ తరఫు నుంచి, మా ఉద్యోగ సంఘ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా మేము తప్పనిసరిగా పాల్గొంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు అరైవ్ సెకండ్ ఫేజ్లో భాగంగా కంటి వైద్య పరీక్షలు డ్రైవర్లకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రధానమైన కంటి సమస్యలలో ఆస్ట్రోదృష్టి, దూరదృష్టి అండ్ కలర్ బ్లైండ్నెస్, ఈ మూడింటి మీద ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఆ డ్రైవర్స్ అందరూ హాజరైనారు. వారందరూ స్పందించి హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారందరికీ ఈ కంటి పరీక్షల వైద్య తర్వాత వారికి ఏమేమి ఉన్నాయో చెప్పేసి సమస్యలు, ఫర్దర్ యాక్సిడెంట్స్ని నివారించడానికి ఇది ఒక తోడ్పడుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.